రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాగా పోలీసులు చేరుకొని ధర్నాని విరమింపజేశారు. నీళ్ళిచ్చి భారతదేశంలోనే అత్యధిక వడ్లు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసకు తీసుకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పదవులను పక్కకు పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి రైతులకు కరెంటు కష్టాలు లేకుండా, రైతులకు యూరియా కష్టం లేకుండా, రైతులకు రుణమాఫీ చేసి, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చి, రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ఈ రకంగా రైతుకు గొప్ప నాయకుడుగా, రైతు నాయకుడుగా ఉండే కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా అధికారంలోకి రాగానే కేసీఆర్ గారిని ఏ రకంగా బంధనం చేయాలని విడతల వారీగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఘోష్ కమిషన్ అని వేసి అదొక చెత్త కమిషన్, అది కేవలం ఏకపక్షంగా ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు పోతా ఉంటే అది సాధనదన్నట్టు సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటాడు సిబిఐ అంటే బీజేపీ జేబు సంస్థ, ఈడీ అంటే బీజేపీ జేబు సంస్థ. అంటే ఆ జేబు సంస్థకే కేసీఆర్ గారి యొక్క మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే మోడీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్యాయంగా కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి సిబిఐ ఎంక్వైరీ రద్దు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి బేషరతుగా మరి క్షమాపణ చెప్పి దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే కార్యక్రమం రైతులు చేస్తారు. ఇప్పటికే రుణమాఫీ సరిగ్గా ఈ రైతులకు యూరియా రాక, సరి అయిన పద్ధతిలో రైతుల సమస్యలను అడ్రస్ చేయక ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టాం. మెడలు వంచుతాం ఈ ప్రభుత్వానికి. రైతుతో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముందడ పడలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వివరించమని కోరుతున్నాం.